దగ్గరికి మస్తాన గారు మనతోటి సీనియర్ అడ్వకేట్ సెంగులూరు వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానలిస్టులకి అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అసలు తప్పు ఎవరిది, ఎలా చూడాలి, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ఆయన మధ్యంతర బెయిల్ వచ్చింది, ఈ రోజు వస్తారా లేకపోతే సోమవారం రోజే వచ్చే పరిస్థితి ఉంటుందా? 99% ఈ రోజే వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ రోజు నైట్ ఎట్ ఎనీ కాస్ట్ ఈ రోజు నైట్ తీసుకురావడానికి సాధ్యమైనంత వరకు అల్లు అరవింద్ గారు ట్రై చేస్తున్నారని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలిసినటువంటి ఒక విషయం. అలాగే బెయిల్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. ఇటువంటి కేసుల్లో సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసేటప్పుడు కానివ్వండి, కంప్లీట్ ఎక్యూజేషన్ చేసేటప్పుడు కొన్ని మ్యాండేటరీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి. అలాగే అప్లికేషన్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి కూడా హైకోర్టు అనేక పర్యాయాలుగా లేదా సుప్రీంకోర్టు కూడా మొన్న ఆగస్టు 12వ తారీఖు కూడా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది. అప్లికేషన్ ఆఫ్ మైండ్ కింద కోర్టులు బెయిల్ విషయంలో ఖచ్చితంగా ఎలాబరేట్ గా ఆలోచించాలి. ఏదో ఆ పోలీస్ ఆఫీసర్స్ రిమాండ్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ ఇచ్చేయాలి అనేటువంటి ఒక పరిస్థితి కాకుండా బెయిల్ ఇచ్చేటువంటి ఒక క్రమంలో చట్టాలు, వాటి యొక్క పరిధులు, అలాగే ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 ప్రకారం మానవ హక్కుల విలువలు కూడా కాపాడడానికి లోవర్ కోర్టులు ట్రై చేయాలి. కానీ ఏదో మెకానికల్ గా ఈ ప్రొసీజర్ ని ఫాలో అవ్వకూడదు అని చెప్పేసి అనేక పర్యాయాలు రీసెంట్ గా సందర్భాలలో సుప్రీంకోర్టు మొత్తుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ అల్లు అర్జున్ గారికి 14 రోజులు రిమాండ్ ఇవ్వటం, ఆ రిమాండ్ ని హైకోర్టు తోసిపుచ్చటం, ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ జరిగి చాలా రోజులై 11 మంది నిందితులుగా ప్రకటించారు. అందులో 11వ వ్యక్తిగా అల్లు అర్జున్ చేర్చారు. అలాగే రేపు సెలవు, ఎల్లుండి సెలవు. అల్లు అర్జున్ గారు నేషనల్ ఆర్టిస్ట్. ఈ రోజు ఇండియా వైడ్ గా బాలీవుడ్ కానివ్వండి, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో అన్నింటిలో కూడా ఒక తారాస్థాయికి చెందినటువంటి ఒక జాతీయ నటుడుగా ఆవిర్భవించినటువంటి ఒక తెలుగు కుర్రాడు. ఇతన్ని అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రకటించింది అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా యోచన చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. అతనేమి ఈ రోజు తప్పించుకుంటే రేపొద్దున కల్లా బయటికి పారిపోయేటటువంటి వ్యక్తి కాదు. రెండోది, నేరుగా ఈ హత్య అంటారా లేదంటే ఈ ప్రమాదం అంటారా, దీనికి నేరుగా అతనికి ఎటువంటి సందర్భము లేకపోతే అతనికి ఎటువంటి పరిస్థితి కూడా లేదు, ఎటువంటి ప్రమేయం కూడా లేదు. సెలబ్రిటీ స్టేటస్ లో తన సినిమా విడుదలైంది కాబట్టి తన సినిమా అవనివ్వండి, వేరే ఎవరి సినిమా అయినా అవనివ్వండి, పోలీస్ కి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అతని యొక్క వెయిటేజ్ ని బట్టి అక్కడ 10 మంది పోలీసులు పెడతారా, 1000 మంది సిబ్బందిని పెడతారా అనేది ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. అంతేగాని మాకు చేత కాదు, మా చేతికి గాజులు వేసుకున్నాం కాబట్టి మీరు సినిమా హాళ్ళకి రాకూడదు, లేదా మేము కంట్రోల్ చేయలేము అనేటువంటి ఒక పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా చెప్తుందండి? ఖచ్చితంగా ఒక వ్యక్తి పలానా థియేటర్కి కానివ్వండి, పలానా హాస్పిటల్కి కానివ్వండి, సెలబ్రిటీ స్టేటస్ లో వస్తున్నప్పుడు ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తన భుజస్కంధాల మీదకి వాలంటరీగా తీసుకోవాలి. ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు అర్జున్ గారు రాలేదు అని చెప్పేసి వాళ్ళ ఎక్యుజేషన్ మొదలెడుతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా అతను ఏ రకంగా అయినా సరే అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చినప్పటికీ కూడా ఆ రోజు శాంతి భద్రతల విఘాతం జరగకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. రెండో విషయానికి వచ్చినట్లయితే, మొట్టమొదటి షో ఖచ్చితంగా వీ నెవర్ ఎక్స్పెక్ట్ లేడీ ఫ్యాన్స్ ఈ తరహాలో వచ్చి చనిపోతారు అనేటువంటి ఒక సందర్భాన్ని మనం ఎప్పుడు కూడా ఊహించినటువంటి ఒక పరిస్థితి. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి లేడీ ఫ్యాన్స్ లో కూడా చాలా మాస్ ఫాలోయింగ్ ఉంది. వీ విల్ అప్రిషియేట్ దట్. కానీ ఇటువంటి ఒక సందర్భం క్రియేట్ అవుతుందని అతనికి కూడా తెలియనటువంటి పరిస్థితి, అతను కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అతను వెళ్ళడం తప్పు కాదు. అక్కడ శాంతి భద్రతను చూసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా కొంచెం బాధ్యతాయుతంగా మెరిగినట్లయితే ఈ కేసులు, ఈ బెయిల్లు ఇవన్నీ పక్కన పెడితే ఆ ప్రాణం అయితే కాపాడగలిగేవాళ్ళం. రెండో విషయానికి వచ్చినట్లయితే, ఈ కేసులో ఈ రోజు అరెస్ట్ జరగడం అనేది ఒక అంబటి రాంబాబు గారు చెప్పినట్లు ఇందులో ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అంటే జరిగితే ఎప్పుడు జరగాలంటారు? ఇన్సిడెంట్ జరిగిన ఒక 3-4 రోజుల్లోనే జరగాలంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే అందుబాటులో ఉన్న అందరి నేరస్తులు,
అందులో ఒకళ్ళు ఉన్నా 10 మంది ఉన్నా 25 మంది ఉన్నా అందరూ నేరస్తులకి కూడా ప్రైమరీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, కాల్ చేయడం జరుగుతుంది. ఇలాగా డైరెక్ట్ గా బెడ్రూమ్ వరకు వెళ్ళి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే ఇతను పారిపోతున్నాడు, లేదా ఇతను దేశం దాటిపోతున్నాడు, ఇతను మన పరిధి దాటి జ్యూరిస్డిక్షన్ దాటిపోతున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకునే ఒక సందర్భం ఉంటుంది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ వాలంటరీగా లొంగిపోయినటువంటి పరిస్థితి. మొట్టమొదటి అల్లు అర్జున్ కి వీళ్ళు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంక్వైరీ చేసి ఇందులో ఇటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటనలో అల్లు అర్జున్ గారి ప్రమేయం ఏముంటుందంటే ఆయన ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడానికి ఏ డ్రగ్స్ కేసుల్లో దొరికిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదే. అర్ధరాత్రి పబ్బుల్లోంచి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి మనం గత ప్రభుత్వంలో కానివ్వండి వ్యవహారాల్లో మనం చూసినటువంటి పరిస్థితి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది కావాలని ఇంటెన్షనల్ గా చేశారా అనేది అని ఏముంటుంది సార్ ఇక్కడ ఇంటెన్షన్ గా చేయటానికి. ఇప్పుడు అల్లు అర్జున్ గారిది ఈ ఇన్సిడెంట్ లో తప్పు లేదు అనే దాన్ని ఖచ్చితంగా చాలా మంది సమర్థిస్తారు. దాని గురించి పక్కన పెడితే అల్లు అర్జున్ గారిని ఇంటెన్సిటీగా అరెస్ట్ చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి ఉంటుంది? ఆయన ఏమి ముఖ్యమంత్రి పీఠానికి ఏమి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అడ్డొచ్చే వ్యక్తి, లేకపోతే ఏమన్నా రాజకీయాలని ప్రభావితం చేయగల వ్యక్తి? బ్రహ్మనాయుడు గారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటువంటి ఒక డ్రామా తెరదీశారో మొట్టమొదటిసారిగా డ్యామేజ్ జరిగింది వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా ఉన్నటువంటి నాగార్జున గారి. ఆయన తర్వాత కొంతమంది సామాన్య వ్యక్తులు ఇళ్లు పగలగొట్టడం జరిగింది, కానీ కొన్ని వేల ఎకరాలు కబ్జాలు చేసినటువంటి వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏం లేదు హైడ్రా. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్తే మీరు పూర్తిగా అబ్జర్వ్ చేయండి. తెలంగాణలో హైడ్రాకి చిన్నవాడ పెద్దవాడ లేకపోతే పలానా కులమా పలానా పార్టీ మొదలు పెట్టింది నాగార్జున గారితో అంతమైంది లేదా ఆగిపోయింది సామాన్య ప్రజల మీద పడిన తర్వాత మాత్రమే. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నిరంజన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడైనటువంటి నిరంజన్ రెడ్డి గారు ఈ రోజు హైకోర్టులో ఖచ్చితంగా ఆయన గళాన్ని వినిపించారు. అల్లు అర్జున్ గారికి కావాల్సినటువంటి న్యాయ సహాయం చేయడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఆయనకి అనుయాయులు కానివ్వండి, ఆయన సన్నిహితులు కానివ్వండి, ఆయన వెల్ విషర్స్ కానివ్వండి, ఎక్కడున్నా గానీ రాజేష్ గారితో మాట్లాడదాం ఒక నిమిషం. వెంకటేష్ గారు వీటికి మళ్ళీ పార్టీలు పొలమవుతుందండి. అడ్వకేట్లకు పార్టీ ఏముంటుంది? నిరంజన్ రెడ్డి గారు కోర్టులోకి వెళ్ళి నేను వైసీపీ అని చెప్పారా ఏంటి? దీన్ని అయితే అయ్యుండొచ్చు వృత్తే కదా. మళ్ళీ వస్తాను ఆగండి. రాజేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. రాజేష్ గారు సార్ ఈ రోజు కోర్టులో జరిగిన ఇంకో విషయం గురించి మీకు అందరికీ చెప్పాలి. ఈ రోజు అల్లు అర్జున్ గారు కోర్టుకు వచ్చిన తర్వాత చాలా మంది అడ్వకేట్స్, చాలా మంది పబ్లిక్, కోర్టు మొత్తం ఫుల్ అయిపోయింది, క్యారిడార్ ఫుల్ అయిపోయింది, స్టెప్స్ ఫుల్ అయిపోయి అన్ని ఫుల్ అయిపోయింది. అయితే అశోక్ రెడ్డి గారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్తూ ఒక వాదన వినిపించారు. ఏదైతే ఇప్పుడు ఎలిగేషన్ పెట్టి ఎఫ్ఐఆర్ చేసి అల్లు అర్జున్ గారు రిమాండ్ చేశారో ఇప్పుడు ఈ కోర్టు మొత్తం ఫుల్ అయిపోయింది, పబ్లిక్ చాలా మంది వచ్చారు. కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరగకూడని ఇన్సిడెంట్ ఈ కోర్టులో జరిగితే అది కూడా మా అక్యూజ్డ్ లేకపోతే మా క్లయింటే చేశాడని అంటారా? ఈ కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి, దురదృష్టకరంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని మా క్లయింట్ మీద ఇలా ఆపాదించడం అనేది చాలా తప్పు అని చెప్పి